టీడీపీ నేత బీదర్ రవీంద్రచంద్ర వైసీపీపై తీవ్ర మండిస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా పూర్తి కాలేదని, రాష్ట్రంలో ఉన్న లోపాలను చక్కదిద్దడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు టైం సరిపోతుంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారని అన్నారు. రాష్ట్రంలో కులం ప్రస్తావన తీసుకురావడంపై, కులాలపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఎన్డీఏ కూటమి నేతలపైన సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ పెడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఇది వైసీపీ కుట్ర. ఇప్పుడు మన కార్యకర్తలు ఆవేశంతో దాడులు చేస్తే అది వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఇది ఒక ట్రాక్ అని అంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్రతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 52 రోజులు మాత్రమే జరిగింది. అయినా కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీని టార్గెట్ చేస్తూ, టీడీపీ నాయకుల్ని, ఎన్డీఏ కూటమి నాయకుల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి జాతీయ కార్యదర్శి బీదర్ రవిచంద్ర మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలు కావచ్చు, ఎన్డీఏ కూటమి నేతల మీద కూడా విపరీతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 సంవత్సరాలు, ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు, అధికారంలో 5 సంవత్సరాలు సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా సామాజిక వర్గాల గురించి, నాయకుల గురించి, నాయకుల కుటుంబ సభ్యుల గురించి ఒక విపరీతమైనటువంటి ధోరణి రాజకీయాల్లోనే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎప్పుడూ లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో కొనసాగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు విమర్శించినా, లేక పథకాల గురించో, అవినీతి గురించో, అక్రమాల గురించో ఎవరు ప్రశ్నించినా వెంటనే కేసులు, అరెస్టులు దుర్మార్గంగా వ్యవహరించారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే కూటమి పార్టీలపై, తెలుగుదేశం పార్టీ నాయకులపై, కుటుంబ సభ్యులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు సోషల్ మీడియాలో కావాలని రెచ్చగొడుతున్నారు. కావాలని నాయకుల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టి దాన్ని పోలీసో లేకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే లేక దాని మీద చర్యలు తీసుకుంటే దాడులు జరుగుతున్నాయి, దుర్మార్గాలు చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది అనేటువంటి ప్రచారం కల్పించేదానికి ఒక వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. సార్, ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 36 మంది చనిపోయారు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది, దీని మీద చర్యలు తీసుకున్నామని అన్నారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు 5 సంవత్సరాలు తన తండ్రి తర్వాత తండ్రి లాంటి చిన్నాన్నని హత్య గురించి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా విచారణ చేయలేని అసమర్థుడు. ఎందుకంటే తన హత్యకి, వివేకానంద రెడ్డికి హత్యకి కారకులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం కాబట్టి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టాడు ఆ రోజు, నారాసుర రక్త చరిత్రని. సార్, ఇటీవల కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఓటాన్ అకౌంట్ మీదనే ప్రభుత్వం నడుస్తుంది, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడికి ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడు అబద్ధాలతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు, ఇప్పుడు కూడా ఇది కొనసాగుతుందని విమర్శించారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారి సర్టిఫికేట్తో అవసరం లేదు. ప్రజలకు ధైర్యం ఉంది, నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. రాష్ట్రంలో 5 సంవత్సరాల పాలన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అక్రమాలు చేశారు, అదేవిధంగా ఏదైతే దోపిడీ, ఇట్లా భూమి దోపిడీ కావచ్చు, మద్యం దోపిడీ కావచ్చు, అనేక రకాల దోపిడీ జరిగారు. దీని మీద కూడా సమగ్ర విచారణ జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిస్థాయి దృష్టి సారించింది. అదేవిధంగా ఎవరు ఎన్ని అగండాలు జగన్మోహన్ రెడ్డి వేసినా దీన్ని మేము తిప్పుకొడతాం. అదేవిధంగా ఇప్పుడు కుల దోపిడీ ఏదైతే కులం మీద తీసుకొచ్చి కులవేక్షతో పోస్టులు పెడుతూ మా కార్యకర్తలు, ఎన్డీఏ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా కూడా పోస్టులు పెడుతున్నారు. దీని మీద కూడా మేము ప్రజలందరూ కూడా కార్యకర్తలను కూడా ఓర్పుతో ఉండాలి, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించే చర్యలు తీసుకుంటామని బీదర్ రవిచంద్ర తెలియజేస్తున్నారు. ఇక మనం చలపతో కృష్ణ 6 టీవీ నెల్లూరు.